నియోజకవర్గానికి సంబంధించి 2-3 రోజులుగా భారతీయ రాష్ట్ర సమితికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారి నాయకత్వాన్ని, శ్రీధర్ బాబు గారికి సంబంధించిన వ్యక్తిగత దూషణలు చేస్తూ రాజకీయంగా విమర్శ చేయకుండా చదువురాని నిరక్షరాస్యులు ఏ విధంగా మాట్లాడతారో, తెలివిలేని అజ్ఞాని ఏ విధంగా మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడటాన్ని మంచినిముత్తారం మండల్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది, హెచ్చరిస్తుంది. శ్రీధర్ బాబు గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా ఎలక్షన్లకు సంబంధించి సీట్ల పంపకం విషయంలో మరియు మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునే విషయంలో, అదేవిధంగా యునానిమస్లకు సంబంధించి జరిగిన కొన్ని విషయాలకు సంబంధించి రాజకీయంలో మీకు తెలియదే ఉన్నది, చాలా అద్భుతాలు జరుగుతాయి. ఈ పార్టీ వారు ఆ పార్టీకి పోతారు, ఆ పార్టీ వారు ఈ పార్టీకి పోతారు. వారికి సంబంధించిన వ్యక్తిగత అభిప్రాయంతోనే వారు పార్టీలు మారుతారు. కానీ శ్రీధర్ బాబు గారి నాయకత్వం కానీ, ప్రతిపక్షానికి సంబంధించిన వారికి కానీ ఈ నియోజకవర్గంలో మేము ఎక్కడ బెదిరించి, భయపెట్టి, ప్రలోభాలకు గురి చేసి తీసుకునేంత దౌర్భాగ్య పరిస్థితి అయితే మాకు లేదనిపిస్తుంది. మాకు సంబంధించిన క్యాడర్, మాకు సంబంధించిన నాయకులు మీకు పావుల వంతు కూడా మీకు లేరనే విషయం జగమెరిగిన సత్యం. మా లీడర్లను మేము అకామిడేషన్ చేసుకోలేకనే సతమతం అవుతున్నాం. మాకంత నాయకత్వం ఉన్నది. మీ నాయకత్వాన్ని తీసుకొని మేమేదో చేసినామని తెలివిలేనితనంగా, అవివేకంగా వ్యక్తిగత దూషణలు చేయడం, ఇది సభ్య సమాజం తలదించుకునే విధంగా కనబడుతుంది. నేను ఒక మాజీ ఎమ్మెల్యేను, నన్ను లంజవాడుక అన్నారు, నన్ను హౌలే అన్నారు. అంటే ఒకసారి నీ గుండె మీద చేసుకొని ఒకసారి నువ్వు మాట్లాడుకుంటా మధు. 2014లో అప్పుడు ఈ నియోజకవర్గానికి సంబంధించిన వారు నిన్ను తప్పిపోయి ఒక్కసారి ఎమ్మెల్యే ఎన్నుకుంటే, మంత్రి అంబేద్కర్ చౌరస్తాలో శ్రీధర్ బాబు గారిని, శ్రీనుబాబు గారిని, స్వర్గీయ శ్రీపదరావు గారిని ఎంత నీచాతి నీచంగా, అవమానకరంగా, కుసంస్కారహీనంగా నువ్వు మాట్లాడిన మాటలను ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకుంటే నీకు బాగుంటుందని చెప్పి నేను మనవి చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయాలలో విమర్శ, ప్రతి విమర్శ ఉండాలి. కానీ దూషణలు, వ్యక్తిగతంగా దూషణలకు వెళ్తే, మరి మేము వ్యక్తిగత దూషణలు మొదలు పెడితే నువ్వు తట్టుకోలేవు, నీ కుటుంబం తట్టుకోదు. అసలు మీరు ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళకుండా కూడా దూషించే సత్తా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఉన్నది. మేము శ్రీధర్ బాబు గారు ఒకరికి టికెట్ ఇస్తామని చెప్పిండ్రు అంటే వాస్తవం అది. మేము చేసింది వారు ఫోన్లలో మాట్లాడడం జరిగింది అభ్యర్థులకు. వేరే పరంగా నేను మీకు అకామిడేషన్ చేస్తా, మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక్కరికే మేము చేసినాం, మీరు విడ్రా కావాలని స్వతహాగా శ్రీధర్ బాబు గారు చాలామంది అభ్యర్థులను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినా కూడా మా నాయకులు అత్యుత్సాహంతో చాలామంది మమ్మల్ని సస్పెండ్ చేసినా మంచిది, మేము ఈ పార్టీలో లేకున్నా మంచిది, మేము గెలిచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వస్తాం, ఇండిపెండెంట్గా గెలుస్తామని చెప్పి వాళ్ళు మస్తు పట్టు పడితే దానికి మా బాధ్యత ఏముంటుంది అక్కడ? అంటే మీలాగా రౌడీజం చేసి మెడ మీద ఖర్చు పెట్టి విడ్రా చేసుకుంటావా సత్తవా అని చెప్పేంత
దౌర్జన్యంగా మా శ్రీధర్ బాబు గారు చేయరు. మా శ్రీధర్ బాబు గారు సౌమ్యుడు. మీరు అవలంబించే ధోరణి ఆ విధంగా ఉంటుంది, మేము వ్యవహరించే తీరు సామరస్యంగా ఉంటుంది. మీకు మాకు ఆకాశం భూమికి ఉన్నంత తేడా ఉంటుంది. మీరు మీ యొక్క వ్యవహార శైలిని ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు మీరు మాట్లాడే ప్రతి మాటను గమనిస్తున్నారు. అవగాహన లేకుండా మాట్లాడే విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, మంచి పరిణామం కాదు. అభివృద్ధి పరంగా నువ్వు విమర్శలు చేయి, మేము దాన్ని స్వాగతిస్తాం. కుటుంబ పరంగా విమర్శిస్తే రేపటి రోజున మేము కూడా ఓపెన్ కావాల్సి వస్తుందని చెప్తూ, ఇంకొక మారు అలా మాట్లాడకుండా ఉంటే బాగుంటుందని హెచ్చరిస్తూ, మీ యొక్క వ్యవహార శైలిని మార్చుకోవాలని మేము కోరుతున్నాం.